నిన్న తెలంగాణలో రాత్రి 11 గంటలకు ఒక వినూత్నమైన ఘటన సాయంత్రం నుంచే నడుస్తున్నది. మనకు తెలిసేసరికి 11 అయింది. అప్పటికే భారతీయ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయ్యి ఏడికి తీసుకొని పోయారు? కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి లేట్ నైట్ 11 గంటలకు ఆయన తీసుకొని పోయినరు. ఆయన మీద మల్టిపుల్ బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టిండ్రు. పబ్లిక్ ఆర్డర్ అని, ఇంటిమిడేషన్ అని, మిస్ఇన్ఫర్మేషన్ అని, మిస్లీడ్ చేస్తున్నాడని, ఇట్లా వగేరా 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 చెప్పారు. బట్ క్వశ్చన్ ఏందనంటే మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నది చట్టమా లేకపోతే చట్టాన్ని చుట్టం చేసుకొని మాట్లాడుతున్నారా ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేది పెద్ద క్వశ్చన్. క్రిషాంక్ ఏం చెప్పిండు అని అంటే ఆయన ఒక అవినీతిని ఎక్స్పోజ్ చేసిండు. ఆయన ఏమని అన్నాడు? నన్ను టార్గెట్ చేసిండ్రు అని అన్నాడు. సరే, క్రిషాంక్ చేసిన అవినీతి ఎక్స్పోజర్ ఏంది? ఏం ఎక్స్పోజ్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళది అని అంటే అంగన్వాడీలో ఏదైతే మొబైల్ ఫోన్లు కొన్నారో అందులో అవకతవకలు జరిగినాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పిండు. మైనింగ్ రిలేటెడ్ స్కామ్ జరిగింది, అందులో పెద్ద పెద్ద కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు అని చెప్పి సీటీ బజాంచిండు, విజిల్ బ్లోవర్ అయ్యిండు. గవర్నమెంట్ నరేటివ్ ఏమని అంటారు అంటే మేము చట్టబద్ధంగా చేస్తున్నారు అని అంటారు. చట్టబద్ధంగా చేస్తున్నాము అని చెప్పి మాట్లాడితే చట్టం కాంగ్రెస్ కి చుట్టం కాదు అని చెప్పి నేను చెప్తున్నా. ఇది జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్. ఇవాళ క్రిషాంక్ ఉన్నాడు, రేపు నువ్వు ఉంటావు, రేపు నేను ఉంటా. ఈ ప్రభుత్వానికి నువ్వు చట్టం కరెక్ట్ గా తెలుసుకున్నావు అనుకో, ఎవడు కూడా నీ జోలికి రాడు. నీకేదైనా నిన్ను కాపాడుతుంది అని అంటే చట్టం, ఆ చట్టమే నువ్వు తెలుసుకోవాలి. Gautam Model School, Sun City branch admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న తెలంగాణలో రాత్రి 11 గంటలకు ఒక వినూత్నమైన ఘటన సాయంత్రం నుంచే నడుస్తున్నది. మనకు తెలిసేసరికి 11 అయింది. అప్పటికే భారతీయ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి సంబంధించిండు, ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అనే దానికంటే ఎక్కువ ఏ గ్రౌండ్ మీద అరెస్ట్ చేసిండ్రు అని అనేది మన చిట్టా. ఎందుకు అని అంటే పార్టీకి అందరు అఫిలియేట్ అవుతారు. ఇప్పుడు నన్ను చూస్తే క్రిషాంక్ కూడా కోపం వస్తుందొచ్చు. ఈ గిరీష్ అనే వ్యక్తి ఎప్పుడు బత్తాయిలకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాడు అని. బట్ ఇదే క్రిషాంక్ న్యాయబద్ధంగా ఉన్నాడా లేదా అని అనేది చిట్టా. ఎందుకు చెప్పాలన్నా, నువ్వు ఇవాళ ఒక పార్టీలో ఉన్నావు, క్రిషాంక్ ఒక పార్టీలో ఉన్నాడు. నీకు నాకు కామన్ ఏంది తెలుసా? మన సపోర్ట్. ఏదో రకంగా ఏదో పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తావు, ఏదో రకంగా ఏదో పార్టీకి క్రిషాంక్ సపోర్ట్ చేస్తాడు. ఆయనకు అక్కడ నచ్చుతుంది. బట్ రాజ్యాంగం ఏం చేస్తున్నది అని అనేది ఇంపార్టెంట్. ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని పోతారు. డిఫమేషన్ లా డైరెక్ట్ తీసుకొని పోతారు. కండిషన్స్ ఏంది? క్రిషాంక్ని అసలు అరెస్ట్ చేయాల్సిన కర్మేం పట్టింది అంటే మనోడు క్రిషాంక్ సోషల్ మీడియా కన్వీనర్ ఆఫ్ భారతీయ రాష్ట్ర సమితి ఏవో స్కామ్స్ ఎక్స్పోజ్ చేస్తున్నాడు అని అంటే మళ్ళీ ఆయన విజిల్ బ్లోవర్ అవుతాడు. బ్రదర్, అప్రమత్తం చేస్తున్నాడు. నీ దగ్గర ఏమైనా వ్యాలిడ్ ఆధారాలు ఉంటే నువ్వు తీసుకొని రా. నేనేం అడుగుతున్నానంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏదైనా ఒక దాన్ని ఏమంటారు గ్యాంగ్ నడుపుతున్నదా లేకపోతే గవర్నమెంట్ నడుపుతున్నదా? రెండు జీలతోనే వస్తాయి. గ్యాంగ్ నడుపుతున్నదా లేకపోతే గవర్నమెంట్ నడుపుతున్నదా అనేది ప్రశ్న. తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. మళ్ళీ ఇప్పుడు ఇది అరెస్ట్ అనేది సపరేషనా? క్రిషాంక్ కేస్ క్లియర్ కట్గా తీసుకుందాం. ఇది క్రిషాంక్ని నువ్వు పక్కకు పెడితే సామాన్యుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది క్రిషాంక్కి నువ్వు మద్దతు తెలుపుతున్నావు అని అంటే నేను చట్టానికి మద్దతు తెలుపుతున్నా, చట్టాన్లా క్రిషాంక్ గట్టిగా కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను గరెట్టికి నుండి చట్టానికి గిరీష్ మద్దతు తెలుపుతాడు. నేను చట్ట విరుద్ధంగా ఎవరికి సపోర్ట్ చేయ. చట్టానికి క్రిషాంక్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా క్రిషాంక్కి గిరీష్ సపోర్ట్ చేస్తాడా అంటే చిత్రగుప్త సపోర్ట్ చేస్తుంది. దానికి చెప్పచ్చు. చలో డన్. ఎగ్జాక్ట్లీ ఏమైందనంటే భారతీయ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ అరెస్ట్ అయ్యి ఏడికి తీసుకొని పోయారు? కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి లేట్ నైట్ 11 గంటలకు ఆయన తీసుకొని పోయినరు. ఆయన మీద మల్టిపుల్ బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టిండ్రు. పబ్లిక్ ఆర్డర్ అని, ఇంటిమిడేషన్ అని, మిస్ఇన్ఫర్మేషన్ అని, మిస్లీడ్ చేస్తున్నాడని, ఇట్లా వగేరా 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 చెప్పారు. ఆయనని కోర్టు ముంగట ప్రొడ్యూస్ చేసిర్రు. ఇక్కడ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ఆయన మీద కుకట్పల్లి పోలీసు వాళ్ళు వచ్చిర్రు, అరెస్ట్ చేసిర్రు. తర్వాత మెజిస్ట్రేట్ ముంగడికి తీసుకొని పోయారు. అంటే ఎఫ్ఐఆర్ అయిపోతేనే కదా తీసుకొని పోతారు మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని పోయారు. బట్ క్వశ్చన్ ఏందనంటే మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నది చట్టమా లేకపోతే చట్టాన్ని చుట్టం చేసుకొని మాట్లాడుతున్నారా ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేది పెద్ద క్వశ్చన్. ఇక్కడి నుంచి ఇక క్రిషాంక్ని పక్కకు జరిపి మాట్లాడదాం. నౌ ది క్వశ్చన్ ఈజ్, కంప్లైంట్ ఎవరు ఫైల్ చేసిండ్రు? మళ్ళా కాంగ్రెస్ కార్యకర్త ఫైల్ చేసిండు. సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఒక కార్యకర్త ఫైల్ చేసిండు. ఏమని ఫైల్ చేసిండు? క్రిషాంక్ మీద అబ్జెక్షనబుల్ ఫాల్స్ సోషల్ మీడియా కంటెంట్ పెడుతున్నాడు అని చెప్పిండు. ఇది ఆ కాంగ్రెస్ పార్టీకి డిఫమేషన్ అవుతుందట. ఇది కాంగ్రెస్ పార్టీ ఆర్
ప్రజలకు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తుందట. ఇప్పుడు ఈ యాక్షన్ ఏంది అని అంటే ఈ కంప్లైంట్ మీద బేస్ చేసుకొని లీగల్ సెక్షన్స్ పెట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము చట్టానికి పనిచేస్తున్నాం, చట్టబద్ధంగా పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. నాకు ఇక్కడ కేవలం రాజకీయం కనిపిస్తుంది. గిరీష్, నీకు రాజకీయం ఎట్లా కనబడుతున్నది, నీ లెన్స్ ఏం చెప్తున్నది? ఇప్పుడు చూడు రిఫరెన్స్. క్రిషాంక్ ఏం చెప్పిండు అని అంటే ఆయన ఒక అవినీతిని ఎక్స్పోజ్ చేసిండు. అవినీతిని ఎక్స్పోజ్ చేసి ఆయన ఏమని అన్నాడు, నన్ను టార్గెట్ చేసిండ్రు అని అన్నాడు. సరే, క్రిషాంక్ చేసిన అవినీతి ఎక్స్పోజర్ ఏంది, ఏం ఎక్స్పోజ్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళది అని అంటే అంగన్వాడీలో ఏదైతే మొబైల్ ఫోన్లు కొన్నారో అందులో అవకతవకలు జరిగినాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పిండు. మైనింగ్ రిలేటెడ్ స్కామ్ జరిగింది, అందులో పెద్ద పెద్ద మంత్రులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు అని చెప్పి సీటీ బజాంచిండు, విజిల్ బ్లోవర్ అయ్యిండు. టెండర్ మిస్ మ్యాచ్ జరిగింది, 24 కోట్లు వర్సెస్ 54 కోట్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది జరిగింది. ఫోన్ ప్రైసింగ్ కూడా 6,000 ఉండాల్సింది 11,000 అయింది, ఎక్సెట్రా అని అన్నాడు. అయితే ఈ అలిగేషన్స్ ఏదైతే ఇప్పుడు క్రిషాంక్ మొన్నే రేజ్ చేసిండు కదా, ఇవి అబ్సల్యూట్గా నాకు తెలిసి ఒక విజిల్ బ్లోవర్ అవుతాడు తప్ప అఫెండర్ ఎడికెనవుతాడు. చట్టం ఏం చెప్తున్నది, క్రిషాంక్ లైన్ క్రాస్ అయ్యిండు అని అంటారు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు గడివికి రా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరట, క్లియర్ కట్గా ఈయన ఇంకా ఈయన సతీమణి ఇద్దరు కలిసి ఏదో పెద్ద స్కామ్ చేసిరట. అది పేపర్లలో వేసి లేదా ప్యాంప్లెట్లలో ప్రచురించి వీళ్ళకి ముంగడికి తీసుకొని పోయిరట. ఫ్యామిలీని ఎందుకు తీసుకొని వచ్చిర్రు, వెనకటికి ఇదే చిత్రగుప్తు ఛానల్లో మా మీద ఇక్కడ దాడి చేసినప్పుడు మాకు అంత పెద్ద బాధ కాలే, నా కుటుంబ సభ్యుల ఇంటికాడికి ఎందుకు వచ్చినావు రా చిల్లరగా అని చెప్పి మాట్లాడుతున్నాం. మేము నీ కుటుంబం లేదారా అని చెప్పి మాట్లాడుతున్నాం. కుటుంబం లేనోడే కదా చేస్తాడు ఇట్లాంటివి. కుటుంబాలను ఎందుకు తీసుకొస్తారు, కుటుంబాలు తీసుకొస్తున్నారు అని అంటే మళ్ళీ ఇది గ్యాంగా గవర్నమెంటా? కుటుంబాల దగ్గరికి వస్తుంటే టార్గెటింగ్ ఇండివిజువల్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అన్వెరిఫైడ్ మీడియా క్లిప్పింగ్స్ని నువ్వు సీదా సర్క్యులేట్ చేయడం అనేది ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్. యాంప్లిఫైయింగ్ వితౌట్ అథెంటిఫికేషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ బ్లాటెంట్ క్రైమ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్లయితుంది అప్పుడు నీకు? అంటే నువ్వు చేస్తే సంసారం, క్రిషాంక్ చేస్తే వ్యభిచారం. ఇప్పుడు ఇంట్లో కూడా డిఫమేషన్ ఉంటుంది, మిస్ఇన్ఫర్మేషన్ లాస్ ఉన్నాయి, పబ్లిక్ ఆర్డర్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. బికాస్ క్రిషాంక్ ఇంకా ప్లస్ వాళ్ళ సతీమణిని మీరు టార్గెట్ చేసిర్రు. ఇక్కడ క్రిషాంక్ నేను అదే మాట్లాడుతున్నాడు, అరే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను చేసుకోరా భయ్, నాతో మాట్లాడుకో, నువ్వు నా ఫ్యామిలీని ఎందుకు తీసుకొని వస్తున్నావు అన్నాడు. నా ఇప్పుడు బిగ్గర్ పొలిటికల్ క్వశ్చన్ ఏందని అంటే మళ్ళీ క్రిషాంక్ అరెస్ట్ అనేది జస్టిఫైయబులా కాన్స్టిట్యూషన్ ప్రకారం, లా చట్టం ప్రకారము ఇది జస్టిఫైడా, లేకపోతే అపోజిషన్ని అధికార పార్టీ తన అధికార దుర్వినియోగం చేస్తూ అపోజిషన్ని తొక్కుతున్నదా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అపోజిషన్ నరేటివ్ ఏమని అంటున్నారు అంటే వాయిస్ సపరేషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. గవర్నమెంట్ నరేటివ్ ఏమని అంటారు అంటే మేము చట్టబద్ధంగా చేస్తున్నారు అని అంటారు. నౌ చట్టబద్ధంగా చేస్తున్నాము అని చెప్పి మాట్లాడితే చట్టం కాంగ్రెస్కి చుట్టం కాదు అని చెప్పి నేను చెప్తున్నా. ఇది జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్. ఇవాళ క్రిషాంక్ ఉన్నాడు, రేపు నువ్వు ఉంటావు, రేపు నేను ఉంటా. ఈ ప్రభుత్వానికి నువ్వు చట్టం కరెక్ట్గా తెలుసుకున్నావు అనుకో, ఎవడు కూడా నీ జోలికి రాడు. నీకేదైనా నిన్ను కాపాడుతుంది అని అంటే చట్టం, ఆ చట్టమే నువ్వు తెలుసుకోవాలా. నేను రోజు చెప్తా ఇది. ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ కడికి తీసుకొని వద్దాం. మళ్ళా సేమ్ నల్లబాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ చివాట్లు పెట్టిందా తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెలడిరిడికేని అని చెప్పి చీదర చేసి పంపించిందా సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కూడా నల్లబాలుకు మద్దతు తెలిపింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మొన్న వచ్చింది కేసు, ఇది 2026లో. కోర్టు ఏమన్నా చెప్పాలన్నా, పోలీసు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చెయ్యలేదు, మళ్ళీ వీళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముంగడ పెట్టిరుగా. ఫస్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోవాలా, దాని తర్వాత కోర్ట్ ఆర్డర్ని చూసిన తర్వాతనే పోలీస్ యాక్ట్ చేయాలా అని అన్నారు. మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ వైలేషన్ జరిగిందా లేదా అకార్డింగ్ టు దిస్ జడ్జ్మెంట్. డిఫర్మేషన్ ఎవడు ఫైల్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ గాడు మా నవీన్ని డైరెక్ట్ దూషిస్తే నవీన్ ఫైల్ చేయాలా, అంతే. నవీన్ పక్కన ఉన్న ప్రవీణ్ ఫైల్ చేయడు. ఇప్పుడు ఈడేమైంది, నేను నవీన్ అన్నా, ప్రవీణ్ వచ్చి ఫైల్ చేస్తున్నాడు. ఇది ఈ చట్టానికి చాలా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే అది కదా. ఎవడైతే పర్సన్ అగ్రీవ్డ్ ఉన్నాడో వాడు ఫైల్ చేయాలా. ర్యాండమ్ పార్టీ వర్కర్లు వచ్చి వాడు చేస్తా వీడి చేస్తా అంటే నడవది. పొలిటికల్ ప్రాక్సీస్ ఉండొద్దు. ఇంకా గవర్నమెంట్ యాజ్ అ హోల్ అసలే ఉండదు. ఇండివిజువల్ మినిస్టర్ మీద మాట్లాడినరు, ఎస్ మాట్లాడినరు. డైరెక్ట్ విక్టిమ్ ఎవరైనా మాట్లాడుతారు, ఎస్ మాట్లాడినరు. ఈయన ఏ మినిస్టర్ మీద ఆరోపణ చేసిండో ఆ మినిస్టర్ పెట్టాలి. అండ్ గవర్నమెంట్ మీద డిఫమేషన్ అసలే ఉండదు. దీని మీద పార్టీ అవుట్రేజ్ ఎఫ్ఐఆర్ ఏంది నాకు అర్థం కాదు. ఇది లీగల్గా చాలా వీక్ అవుతుంది. క్రిషాంక్కి చట్టం మద్దతు తెలుపుతుంది. గవర్నమెంట్ అనేది డిఫమేషన్ ఫైల్ చేయలేదు. ఇది నేను మాట్లాడతలేను. రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులా గవర్నమెంట్ కెనాట్ క్లెయిమ్ డిఫర్మేషన్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఈ కేసులో రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో ఇండివిజువల్స్కి క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రభుత్వం ఎట్లా క్లెయిమ్ చేస్తుంది? సో ఎప్పుడైతే నీకు మెజిస్ట్రేట్ ముంగటకు తీసుకొచ్చిన తర్వాత
చెక్ చేసిన తర్వాత పోలీస్ అప్పుడు యాక్షన్ తీసుకోవాలని ప్రాసెస్ వైలేషన్ అయింది. ఎవడైతే అగ్రీవ్డ్ పర్సన్ కాకుండా నవీన్ దగ్గర ప్రవీణ్ అనేటోడు వచ్చి పొలిటికల్ ప్రాక్సీ అయిపోయి అగో నాకు అనిపించింది వీడికి అనిపించింది అని చెప్పి వేస్తే ఈ కోర్టు ఇచ్చిన తీర్పులకు ఇది ధిక్కారణ అవుతుంది కదా. సో ఆటోమేటిక్ అరెస్ట్ అనేది ఇక్కడ లేవనే ఎత్తది. ఇది మళ్ళీ నేను మాట్లాడతలే, దీనికి కూడా ఒక సపోర్ట్ వస్తుంది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో మెకానికల్ అరెస్ట్ అనేది ఉండొద్దు. అరెస్ట్ అనేది లాస్ట్ ప్రయత్నం. మనకు కొంపలాంటికి పోయినాయా క్రిషాంక్ కానీ లేకపోతే వాళ్ళు కానీ నల్లబాలు కానీ వీళ్ళేమైనా అంతర్జాతీయ తీవ్రవాదులా అని అనేది ప్రశ్న. సోషల్ మీడియా కేసెస్ మీద ఇంకా ఎక్స్ట్రా సేఫ్ గార్డ్ ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా ప్రభుత్వాలు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను తుంగలు దొక్కుతున్నది ఇలా రాష్ట్ర ప్రభుత్వం. అధికార పక్షం అధికార దాహంతో నడుస్తున్నది. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే నో ఆటోమేటిక్ ఎఫ్ఐఆర్ ఫర్ ఎ పొలిటికల్ స్పీచ్ అని చెప్పి మాట్లాడిందా లేదా? లీగల్ స్క్రూటినీ అనేది ఉండాలా లేదా ప్రయర్ ఉండాలా అని చెప్పింది. ఫస్ట్ లీగల్ స్క్రూటినీ ఉండాలా, ఫ్రీ స్పీచ్ అనేది రెస్పెక్ట్ చేయాలా. అండ్ పూర్వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు అన్న మాట డిసెంట్ ఈజ్ ద రైట్ ఆఫ్ డెమోక్రసీ అని అన్నాడు. నా వ్యక్తిగత స్వేచ్ఛ విమర్శ చేస్తే ఖచ్చితంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు నా దగ్గర విమర్శను తట్టుకోకపోతే రాజకీయాలలో ఉండొద్దు, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు క్రిషాంక్ మీద వచ్చింది సెలెక్టివ్ లానా లేకపోతే రూల్ ఆఫ్ లానా? కాంగ్రెస్ సెలెక్టివ్ లా అప్లై చేసింది, దానికి అనుకూలంగా ఉన్న చట్టాలను తీసుకొని వచ్చి నాటకాలు ఆడతానని అంటుంది. ఇట్లా నడవదు కదా దేశం. మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు మారుస్తానంటున్నారు, చట్టాలను ఎవరు మారుస్తానంటున్నారు, ప్రజలను ఎవరు ఇబ్బంది పెడతానంటున్నారు, ఇండైరెక్ట్గా ఎమర్జెన్సీ లాగా పరిపాలన ఎవరు చేయాలని చూస్తున్నాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నొక్కుతూ. అగర్ ఫ్రీడమ్ ఇప్పుడు క్రిషాంక్ పెట్టిన పోస్ట్ మీకు డిఫమేషన్ అయితే నువ్వు డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఎందుకు చేసినావు? కంప్లైంట్ అనేది వ్యాలిడ్ అయితే మెజిస్ట్రేట్ ముంగటికి ఎందుకు తీసుకోపోలే? ఈ సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు తీసుకొని వచ్చినావు? అక్కడ చట్టం అందరికీ సేమ్ ఉండాలంటే మళ్ళీ సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు తీసుకొని వచ్చినావు? ఇప్పుడు చూడుర్రి కాంగ్రెస్ యొక్క డబుల్ స్టాండర్డ్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, గంభీరమైన ఆరోపణలు చేసిండు క్రిషాంక్, అందుకే ఆయన అరెస్ట్ చేసినాము, ఇది మిస్లీడింగ్ ఉన్నది, అది పార్టీ కార్యకర్తలకు ఇబ్బందికరంగా ఉన్నది, ఒక కార్యకర్త ఎవడో పీకుడు మొగుడు కంప్లైంట్ ఇచ్చిండు, ఆయన అరెస్ట్ చేసినాం. ఈడ మంత్రులు ఎవరు కంప్లైంట్ ఇవ్వలే, ఇండివిజువల్ ఎవరు ఇవ్వలే. ఎవడో కోన్కిస్కా కొట్టం ఇస్తే క్రిషాంక్ వేసుకొని లోపల పోయారు 11 గంటల రాత్రికి. ఇంకొకటి అలా సతీమణిని ఈయనని ఇబ్బంది కూడా పెట్టిండ్రు. ఇప్పుడు డబుల్ స్టాండర్డ్స్ ఏంటి తెలుసా? మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద, కేటీఆర్ మీద, భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళు పొద్దుగాలు వేస్తే ఏమనంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్తారు. ఇది ఆరోపణ కదా, ఓడన్నా ప్రూవ్ చేసిండా? మళ్ళీ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కాము, కేసీఆర్ని ఉరిదీయాలని అన్నాడు. ఏ మాట మీద అన్నాడు గౌరవనీయ ముఖ్యమంత్రి? దాని మీద మాట్లాడాలి కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఒక్కొక్కరు చెవు విండుతానన్నారు. చెవు కాదు కదా, చెంచా పెట్టి గిక్తే చెటాక్ లేదు మీ కేసులల్లో. మళ్ళీ ఈ ఫార్ములా రేస్లల్లో ఇక చూడురి బ్యాటరీలు అన్ని డిశ్చార్జ్ అవుతాయని అన్నారు. 2.5 సంవత్సరాలల్లో మీ బ్యాటరీ డిశ్చార్జ్ కాదు, మీ వయసు డిశ్చార్జ్ అవుతున్నది. మళ్ళీ ఈ అన్ని అలిగేషన్స్లలో ఒకటన్నా మీరు ప్రూవ్ చేయగలిగినరా? ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉన్నది కదా, ఒకటన్నా ప్రూవ్ అయిందా? అంటే మళ్ళీ మీ మీద ఏం కేసులు పెట్టాలా? మిమ్మల్ని ఎన్ని గంటలకు వచ్చి అరెస్ట్ చేయాలా? క్రిషాంక్ చేసింది తప్పేంది, మళ్ళీ మీరు చేసిన ఒప్పేంది? మీకు సంసారము క్రిషాంక్కి వ్యభిచారం అవుతుందా? నిన్నగాక మొన్న కోర్టు ఏమని మాట్లాడింది, కుర్చీ మడత పెట్టి కూ కుక్కు కుక్కు అని చెప్పి మాట్లాడింది. మీ ఆరోపణలు ఏంటో ఆ పాటల లిరిక్స్ ఉంటుంది చూడు, నా పేరు రాజమంజరి, నా ఇంటి పేరు తెలియనోళ్ళు లేరు మేస్తిరి, పాట కూడా మేస్త్రి ఉన్నది అలా. సో ఇప్పుడు నేను కోర్ ఆర్గ్యుమెంట్ ఏం మాట్లాడుతున్నాను అనేది మీరు చూడండి. అలిగేషన్ అనంటే అరెస్ట్ అయిపోతుందా? అలిగేషన్ అరెస్ట్ అయిపోయిందనంటే ఇక రాజకీయం మొత్తం జైలే. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు జైలుకు పోయి రావాలా? జేపీ నడ్డా గారు కూడా జైలుకు పోయి వస్తారు, సీరియస్గా చెప్తున్నా. అట్లా అందరు నాయకులు ఉంటారు ఇక ఆరోపణలు చేసుకుంటూ పోతుంటే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నీళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే నాళ్ళు అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే నీళ్ళు అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే నేనంట. అందరం జైళ్ళలో కూర్చుందాం, చెమ్మాడదాం, అంతే కదా, చెమ్మాడదాం. ఇప్పుడు కోర్ ఆర్గ్యుమెంట్ ఏమొచ్చిందనంటే క్రిషాంక్ విజిల్ బ్లోవర్ లాగా ఒక కరప్షన్ ఎక్స్పోజ్ చేసిండు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయి. ఆయన ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ తప్పు చేసిండు అని అంటే అది ప్రాసిక్యూట్ చేయి. అంతేగాని అపోజిషన్ని తొక్కుతా, రూలింగ్ పార్టీదే నడవాలా, యాక్టివిస్టులను మొత్తం నేను జడిపేస్తా, జర్నలిస్టుల మీద దాడులు చేస్తా, లేకపోతే యూట్యూబర్ల మీద దాడులు చేస్తా, గుడ్డలు ఉడదీసి కొడతా అని ధమ్కీలు ఇస్తా. ఓడివి మీరు, ఎవరు మీరు, ఎందుకు ఈ మా మీద మేము పెత్తనము అనేది ఒక పెద్దగా వస్తుంది. క్రిషాంక్కి చట్టం మద్దతు తెలుపుతుంది ఫ్రెండ్స్, క్రిషాంక్కి చట్టం మద్దతు తెలుపుతుంది. ఎట్లా అనంటే అసలు ఎఫ్ఐఆర్ ఫౌండేషనే వీక్ ఉన్నది, ప్రాసెస్ ఫాలో కాలేదు. అసలు లోకస్ స్టాండీ లేని వ్యక్తి కేసు వేస్తే వీళ్ళు ఎట్లా కేసు తీసుకొని వచ్చిండ్రు? కంప్లీట్గా మిస్యూజ్ ఆఫ్ కాగ్నిజబుల్ సెక్షన్స్ అవుతుంది, బైపాస్ చేసిర్రు క్రిషాంక్ యొక్క హక్కులను. కంప్లీట్గా ఈ అరెస్ట్ అనేది ఇల్లీగల్, అన్నెసెసరీ. నేను మాట్లాడతలే, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లు ఇవన్నీ ఆయనకు ఫేవర్ చేస్తుంది. వాళ్ళ ఫ్రీ స్పీచ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ పొలిటికల్ యొక్క దృక్పథాన్ని బయట పెడుతున్నాయనంటే మళ్ళీ దీని మీద ఏం మాట్లాడుతావు? ఇప్పటికీ 5 పాయింట్లు చెప్పిన. అండ్ కంప్లీట్ సినారియోలా
కంప్లీట్ సినారియోలా ఎక్కడైనా క్రిమినల్ ఇంటెంట్ ప్రూవ్ అయిందా క్రిషాంక్కి అరెస్ట్ చేయనీకే? మెన్స్రియా ఏడున్నది? క్రిషాంక్ వాస్ కేవల్ ఎక్ బ్రిజిల్ బ్లోవర్ తా భయ్. పబ్లిక్ హితంలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆ స్కాములు మొత్తం బయటికి తిత్తన్నారు. మళ్ళీ ఏమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అచ్చా జనహితంలా ఇట్లా నడుస్తుందేమో, ఆయన శాసనసభ్యులు కాబట్టి, అసెంబ్లీ లీడర్ ఉండే కాబట్టి, పిసిసి అధ్యక్షుడు ఉండే కాబట్టి ఆయన మాట్లాడిన మాటలలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి నిజం ఉండదేమో అని ఒక గుడ్ ఫేత్ కిందకి తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద ఎక్సెప్షన్గా తీసుకుంటారు. దాని మీద మనం మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. క్రిషాంక్ మాట్లాడిన మాటలలో ఏమైనా విద్వేషాలు రెచ్చగొట్టిందా, ఇన్సైట్మెంట్ అయిందా, పబ్లిక్ డిసార్డర్ జరిగిందా? ఏడ కూడా కాలే. నువ్వు క్రిషాంక్ని ఎందుకు అరెస్ట్ చేసినావు అని అంటే కేవలం గొంతు నొక్కనికే చేసినావు. ఈ మాట నేను క్రిషాంక్కి మద్దతు తెలపాలన్న విషయం ఎంత ఇంపార్టెంటో మనం కూడా తెలుసుకోవాలన్న విషయం అంతే ఇంపార్టెంటు. కాంగ్రెస్ అరాచకాలు మొదలైనవి. కాంగ్రెస్ హీన చరిత్ర. భారత్ మాతాకి జై.